కెటిల్లో వంట చేద్దామంటే ఆటో స్టాప్ అయిపోతుంది అని అనుకుంటున్నారు కదా, అలా అవ్వదనమాట. ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. అప్పుడు హై హీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట, అప్పుడు ఆగిపోదు. నాలాగా పీజీలో ఉండి తినలేకపోతున్నాం హెల్తీగా అన్న వాళ్ళకి నేను చూపిస్తున్నాను అనమాట. చూపిస్తున్నవన్నీ కూడా ఒక 20 రూపీస్లో వచ్చేస్తాయి. సో నేను చెప్పినట్టు ఇట్లా అన్నీ కలిపి దీంట్లో వేసేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత. సో చూపిస్తున్నాను కదా అవన్నీ ఎంత హెల్దీ అండి, రైట్? సో ఇప్పుడు వేసేసిన తర్వాత అక్కడ ఒక హోల్ ఇచ్చారనమాట దీనికి స్టీమ్ పోవడానికి. బట్ నాకు అది ఎస్కేప్ అవడం ఇష్టం లేక అట్లా లాక్ చేశాను. సాల్ట్ వేసేసేయండి, అది మగ్గాలి కదా త్వరగానే. నేను అన్నీ మర్చిపోతూ ఉంటాను. జీలకర్ర మర్చిపోయాను అనమాట, వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది నేనే తయారు చేసుకున్నాను. వేసేసి ఫుల్గా వేపేయాలన్నమాట. ఇప్పుడు వాటర్ తగినంత వేయాలి. కప్పుకి ఒక 2 కప్స్ వేయండి, ఎందుకంటే ఎక్కువే పడ్డాయి. లాస్ట్లో మీకు చూపిస్తాను. సో చూపిస్తున్నాను కదా, ఇంత క్వాంటిటీ నేను తీసుకున్నాను అనమాట. అసలు నేను సగం మాత్రమే తినగలిగాను. మళ్ళీ సాయంత్రానికి వస్తుంది, స్మెల్ వస్తుందండి, సూపర్గా వస్తుంది. చూడండి, ఇది త్వరగా ఉడికిపోతున్నాయి అనమాట. ఒక 2 మినిట్స్ టైం తీసుకొని కొంచెం వాటర్ దగ్గర పడ్డాక వేద్దామని డిసైడ్ అయ్యాను. సో నాకు దగ్గర కన్సిస్టెన్సీ వచ్చింది అనిపించింది. ఇప్పుడు నేను ఓట్స్ వేసేసాను అనమాట. సో చూస్తున్నట్టు నీట్గా బాగా కలిపేసుకోవాలి. చెప్పాను కదా నేను వాటర్ సరిపోలేదని చెప్పేసి. సో నాకు కొంచెం పోరిడ్జ్ లాగా ఉండాలన్నమాట. అలా ఉంటే నాకు ఆ కన్సిస్టెన్సీ ఇష్టం అనమాట. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఉప్మాలాగా అయితే తక్కువ వాటర్ వేసుకోవాలనుకుంటాను. సో కలపండి, ఫుల్గా కలపండి. చాలామంది మొన్న ఒక వీడియో పెడితే దాంట్లో లింక్ అని అడిగారు. సో లింక్ అని పంపిస్తే మీరు కామెంట్ పెడితే నేను పంపించేస్తాను. ఇప్పుడు హెల్దీ అయిన కొరియాండర్ లీవ్స్ వేసేసుకున్నాను. చూడండి ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది. తినేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో యమ్మీ అనమాట. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. సో ఇది రిజల్ట్, నేను ఇలా తిన్నాను అనమాట. కెటిల్ సిరీస్ చేస్తున్నాను అనమాట, చాలామంది రిక్వెస్ట్ చేశారు, అందువల్ల ఫాలో అవ్వడం మర్చిపోకండి.